పురాణాల ప్రకారం సృష్టిని పాలించడానికి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడుగా అవతరించాడు. ఈ లోకంలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే అన్న విషయాన్ని స్పష్టం చేసేందుకు ఈ అవతారం తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీని వెనుక ఉన్న కథ రహస్యాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో ఒకడు ఈశ్వరుడు. బ్రహ్మదేవుడు విశ్వానికి సృష్టికర్తగా, విష్ణువు లోక సంరక్షకుడిగా, శివయ్యను విధ్వంసకుడిగా పరిగణిస్తారు. వీరిలో శ్రీ మహావిష్ణువును శ్రీహరి అని, శివయ్యను హర అని అంటారు. ఇదిలా ఉండగా అర్ధనారీశ్వరుడు అంటే మనందరికీ టక్కున గుర్తు వచ్చేది శివపార్వతుల రూపం. ఒకే శరీరంలో ఇద్దరు కలిసి ఉన్నట్లు దర్శనమిచ్చే రూపం మన కళ్ళల్లో మెదులుతూ ఉంటుంది. అయితే ఈశ్వరుడి అర్ధనారీశ్వర రూపంపై చాలామందికి అనేక సందేహాలు ఉన్నాయి. అయితే దీని గురించి వేదాల్లో స్పష్టంగా వివరింపబడింది. ఈ సందర్భంగా అర్ధనారీశ్వరులు ఎవరు, ఈ అవతారం వెనుక ఉన్న రహస్యమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అర్ధ అంటే సగం, నారి ప్లస్ ఈశ్వర అంటే శివపార్వతులు. ఇద్దరు అంటే స్త్రీ పురుషులిద్దరూ కలిస్తే అర్ధనారీశ్వరుడు అని అర్థం. శాస్త్రాల ప్రకారం ఏదైనా పదార్థం, చైతన్యం కలయికే సృష్టి. వీటిని తీసుకుని దేవతా స్వరూపాలను కల్పన చేసుకుని ఆరాధిస్తాం. అదే అర్ధనారీశ్వర తత్వం. ఫోటోల మీద విగ్రహాల్లో కనిపించేటట్లుగా ఒకే దేహంలో ఇద్దరు శరీరాలు అనేది స్త్రీ పురుషులిద్దరూ సమానమని చెప్పేందుకే. అర్ధనారీశ్వర తత్వం అంటే ఆడ మగ ఇద్దరు ఒకటే అని అర్థం. ప్రతిరోజు పగలు రాత్రి, చీకటి వెలుగు, సుఖం దుఃఖం, బాధ సంతోషం ఇలా ఏ రెండు ఒకేసారి ఉండవు. అదేవిధంగా ఒకటి లేకుండా మరొకటి అస్సలు ఉండదు. ఈ రెండిటి కలయిక జరిగితేనే సంపూర్ణతత్వం వస్తుంది. అందుకే పగలు రాత్రి కలిస్తేనే ఒక రోజు పూర్తవుతుంది. సుఖం దుఃఖం ఉంటేనే ఒక జీవితం పూర్తవుతుంది. బొమ్మ బొరుసు ఉంటేనే కదా ఒక నాణ్యం తయారవుతుంది. ఇలా ఆడమగ కలిస్తే సృష్టి ప్రారంభమవుతుందని అర్ధనారీశ్వర తత్వం బోధిస్తుంది. ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరిలోనూ అర్ధనారీశ్వర తత్వం ఖచ్చితంగా ఉంటుంది. మహిళలు స్త్రీతత్వం, పురుషులు పురుషతత్వాన్ని కలిగి ఉంటారు. వీరిద్దరూ తమ తత్వాలను అర్థం చేసుకోకపోవడం వల్లనే అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. ఈ చిన్న విషయాన్ని గుర్తిస్తే అసలు గొడవలే ఉండవు. ప్రస్తుత సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి అర్ధనారీశ్వర తత్వం ఖచ్చితంగా అవసరమనే చెప్పాలి. ఎందుకంటే శివపార్వతులు తల దగ్గర నుంచి కాలి పాదం వరకు ప్రతి చర్యలోనూ, ఆలోచనలు, ఆచరణల్లోనూ సమానంగా ఉంటారని అర్థం. భార్యాభర్తలు కలిసిమెలిసి జీవిస్తూ తప్పు ఒప్పులను సమాన స్థాయిలో తీసుకుంటూ తాము చేసే పనుల్లో, తీసుకునే నిర్ణయాల్లో, ఆచరణల్లో, అభిప్రాయాల్లో ఒకే విధానాన్ని అనుసరించాలని సూచించే హిందూ ధర్మమే అర్ధనారీశ్వర తత్వం అని పండితులు చెబుతున్నారు. సాధారణంగా ఈశ్వరుడు స్థిర స్వభావం కలవాడు. అంటే ఆయనలో ఎలాంటి మార్పు ఉండవు. అమ్మవారు మాయాస్వరూపం అంటే మారుతూ ఉంటుంది. ఈ సృష్టిలో రెండు శాశ్వతంగా ఉంటాయి. ఒకటి మారనిది, ఒకటి మారుతూ ఉంటుంది. స్థిరత్వం అంటే పురుషతత్వం. అయితే మాయాతత్వం మహిళ సొంతం. ఇక్కడ మాయాతత్వం అంటే పొరపాటు పడాల్సిన అవసరం లేదు. పురాణాల ప్రకారం మాయ అంటే మార్పు. మగాడి చతుర్విధ ఆశ్రమాల్లో మహిళ అనేక పాత్రలు పోషిస్తుందని అర్థం. అలా శివ శక్తి పరస్పరాభిముఖులై సృష్టికి మూల కారణమయ్యారు. పుష్పంలో గంధం, చంద్రునిలో వెన్నెల, సూర్యునిలో తేజం నిక్షిప్తమై స్వభావ సిద్ధము ఉన్నట్లే శివుడిలో శక్తి కూడా స్వభావ సిద్ధమై విరాజిల్లుతోంది. ఇందులో ఈ కారమే శక్తి అయి ఉంది. శివుడు ఎల్లకాలం ఒకే రూపానికి ప్రతీక అయితే శక్తి పరిమాణ తత్వమై భాసిల్లుతూ ఉంటుంది. శివుడు ఆజన్ముడు, ఆత్మ అయితే శక్తి జగత్తులో నామరూపాల ద్వారా వ్యక్తిని బలంగా ఉంచుతుంది. ఇదే అర్ధనారీశ్వర రహస్యం.